చేసుకుంటూ చరిత తిరగ రాసుకుంటూ మరో ప్రజా ప్రస్థానం సాగించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి 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 అవిగో జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి ఇవిగో. కంటి నుండి చూపులు విడగొట్టే కుట్ర, గుండె నుండి ఊపిరి లాగేసే కుట్ర, నోటి నుండి ముద్దని తల్లి నుండి బిడ్డని ప్రజల నుండి ప్రజానేతని వేరు చేయాలని సర్కారు కుట్ర, సర్కారుతో కుమ్మక్కై ప్రతిపక్షం పన్నే కుట్ర. కుట్రలింక సాగబోవని కుతంత్రాలు గెలవలేవని నా మాటక చెప్పమని తన చెల్లిని పంపాడు జగనన్న. మరో ప్రజా ప్రస్థానం సాధించుటకై మహానేత ఆశయాలు సాధించుటకై వస్తున్నాయి వస్తున్నాయి వస్తున్నాయి. జిల్లా పరిషత్ చైర్పర్సన్, అదేవిధంగా ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, జెడ్పీటీసీస్, ఎంపీపీస్, అదేవిధముగా రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు, ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అభివాదం చేస్తూ ఉన్నారు. వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్స్, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్స్ కూడా విచ్చేశారు. వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం చేయవలసిందిగా, స్వాగతోపన్యాసం చేయవలసిందిగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ కేశ్.బి. లట్కర్ ఐఏఎస్ వారిని కోరుతూ ఉన్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మహత్తమ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి డిప్యూటీ సీఎం మంత్రివర్యులకి, స్పీకర్ గారికి, రెవెన్యూ మంత్రివర్యులకి, హెల్త్ మినిస్టర్ గారికి, అనిమల్ హస్బెండరీ మినిస్టర్, స్థానిక శాసనసభ్యులు సిదిరి అప్పలరాజు గారికి, మిగతా అందరూ శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్స్, మిగతా అందరూ ప్రజాప్రతినిధులు, స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన సీనియర్ అధికారులు, విలేకరుల మిత్రులు, మరి ముఖ్యంగా పలాస టౌన్, పలాస ఇచ్చాపురం కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన అందరూ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన దగ్గర ఒక ఉడ్డానం ఏరియాలో మన అందరికీ తెలిసిన విషయమే, కిడ్నీ ఏదైతే సికేడి, క్రోనిక్ కిడ్నీ డిసీజ్ వలన కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ గురించి ఒక ప్రివెంటివ్ కేర్ లాగా హీరమండలం రిజర్వాయర్ నుంచి దాదాపు 130 కిలోమీటర్ దూరం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకువచ్చి ఈ మొత్తం ఏరియాలో 8 మండలాలు, తర్వాత 800 విలేజెస్కి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇనాగ్రేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. అదేవిధంగా క్యూరేటివ్ కేర్ మీద పలాసలోనే ఒక 200 పడకల ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ కిడ్నీ హాస్పిటల్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్. దీంతో పాటు ఏపీఐఐసి పలాసలో ఒక క్లస్టర్ 60 ఎకరాలతోటి మనం ఇనాగ్రేట్ చేస్తున్నాము. అదేవిధంగా శ్రీకాకుళంలో హెచ్ఆర్ఆలో ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీలో ఒక బాయ్స్ హాస్టల్. ఈ 4 ఇనాగ్రేషన్ గౌరవ సీఎం గారి చేతుల మీదుగా జరుగుతున్నాయి. చాలా చాలా సంతోషం సార్. ఈ 4 ఇనాగ్రేషన్స్, మరి ముఖ్యంగా కిడ్నీ విషయంలో వాటర్ ప్రాజెక్ట్ 700 crores తోటి మనం కట్టినటువంటి అండ్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఉద్దానం ఏరియాలో ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్స్కి ఇది ఒక చిరకాల ఆశ్వాసనంగా, ఒక చిరకాల ఒక భరోసాగా ఉండిపోతుంది అని ఏమాత్రం సందేహం లేదు సార్. రాబోయే రోజుల్లో ఇక్కడే దగ్గర నుంచి హైయెస్ట్ పాసిబుల్ టెర్షియరీ కేర్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం సార్. ఈ పనుల్లో కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ అయినా ఉండొచ్చు, లేకపోతే 700 crore వాటర్ ప్రాజెక్ట్ అయినా ఉండొచ్చు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, వాటర్ సప్లై, అదేవిధంగా R&B, NH అందరూ కూడా సమన్వయంతో ఇది పని పూర్తి అవ్వడం మాకు కూడా చాలా చాలా సంతోషం. అది మీకు తెలియచేయడానికి సంతోషిస్తున్నాను సార్. మళ్ళీ ఒకసారి మీ అందరికీ సుస్వాగతం చెప్తూ నేను నా సందేశం ముగిస్తున్నాను. ఐ రిక్వెస్ట్
సార్ ఇక్కడ ఒక ఆడియో విజువల్ కిడ్నీ ప్రాజెక్ట్ గురించి వాటర్ ప్రాజెక్ట్ గురించి మనం పెట్టుకున్నాము. ఐ రిక్వెస్ట్ దట్ ఏవీ టు బి పుట్అప్. ప్రారంభ ఉపన్యాసం చేయవలసిందిగా స్వాగత ఉపన్యాసం చేయవలసిందిగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ కేశ్.బి. లట్కర్ ఐఏఎస్ వారిని కోరుతూ ఉన్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మహత్తమ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి డిప్యూటీ సీఎం మంత్రివర్యులకి, స్పీకర్ గారికి, రెవెన్యూ మంత్రివర్యులకి, హెల్త్ మినిస్టర్ గారికి, అనిమల్ హస్బెండరీ మినిస్టర్, స్థానిక శాసనసభ్యులు సిదిరి అప్పలరాజు గారికి, మిగతా అందరూ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, వివిధ కార్పొరేషన్ చైర్పర్సన్స్, మిగతా అందరూ ప్రజాప్రతినిధులు, స్టేట్ లెవెల్ నుంచి వచ్చిన సీనియర్ అధికారులు, విలేకరుల మిత్రులు, మరి ముఖ్యంగా పలాస టౌన్, పలాస ఇచ్చాపురం కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన అందరూ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన దగ్గర ఒక ఉడ్డానం ఏరియాలో మన అందరికీ తెలిసిన విషయమే, కిడ్నీ ఏదైతే సికేడి క్రోనిక్ కిడ్నీ డిసీజ్ వలన కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ గురించి ఒక ప్రివెంటివ్ కేర్ లాగా హీరమండలం రిజర్వాయర్ నుంచి దాదాపు 130 కిలోమీటర్ దూరం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకువచ్చి ఈ మొత్తం ఏరియాలో 8 మండలాలు, తర్వాత 800 విలేజెస్కి వాటర్ ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇనాగ్రేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. అదేవిధంగా క్యూరేటివ్ కేర్ మీద పలాసలోనే ఒక 200 పడకల ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ యాజ్ వెల్ యాజ్ కిడ్నీ హాస్పిటల్ హ్యాస్ బీన్ ఇనాగ్రేటెడ్. దీంతో పాటు ఏపీఐఐసి పలాసలో ఒక క్లస్టర్ 60 ఎకరాలతోటి మనం ఇనాగ్రేట్ చేస్తున్నాము. అదేవిధంగా శ్రీకాకుళంలో హెచ్ఆర్ఆలో ఉన్నటువంటి అంబేద్కర్ యూనివర్సిటీలో ఒక బాయ్స్ హాస్టల్, ఈ 4 ఇనాగ్రేషన్ గౌరవ సీఎం గారి చేతుల మీదుగా జరుగుతున్నాయి. చాలా చాలా సంతోషం సార్. ఈ 4 ఇనాగ్రేషన్స్, మరి ముఖ్యంగా కిడ్నీ విషయంలో వాటర్ ప్రాజెక్ట్ 700 crores తోటి మనం కట్టినటువంటి అండ్ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఉద్దానం ఏరియాలో ఉన్నటువంటి కిడ్నీ పేషెంట్స్కి ఇది ఒక చిరకాల ఆశ్వాసనంగా, ఒక చిరకాల ఒక భరోసాగా ఉండిపోతుంది అని ఏమాత్రం సందేహం లేదు సార్. రాబోయే రోజుల్లో ఇక్కడే దగ్గర నుంచి హైయెస్ట్ పాసిబుల్ టెర్షియరీ కేర్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం సార్. ఈ పనుల్లో కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ అయినా ఉండొచ్చు, లేకపోతే 700 crore వాటర్ ప్రాజెక్ట్ అయినా ఉండొచ్చు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, వాటర్ సప్లై, అదేవిధంగా R&B, NH అందరూ కూడా సమన్వయంతో ఇది పని పూర్తి అవ్వడం మాకు కూడా చాలా చాలా సంతోషం. అది మీకు తెలియచేయడానికి సంతోషిస్తున్నాను సార్.